ఫస్ట్ V6లోంచి బయటికి వెళ్ళినారు. ఎస్, నేను V6లోంచి బయటికి వెళ్ళి నేను ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి CEO గారికి నేను రిక్వెస్ట్ పెట్టిన, సార్ నేను రిజైన్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే దానికి రిజైన్ ఎందుకురా, మీకు ఇంట్రెస్ట్ ఉంది అది చేసి మళ్ళీ రా అంటే నేను గెలవననుకుంటున్నావా అని చెప్పి కొద్దిగా తర్వాత సార్ నేను అట్లా చేయడం కరెక్ట్ కాదు, అందుకోసం రిజైన్ చేస్తాంటే పాపం ఆయన యాక్సెప్ట్ చేసి రిసిగ్నేషన్ ఇచ్చిన తర్వాత నేను ప్రజాక్షేత్రంలోకి వచ్చిన. అప్పటి వరకు కూడా నేను తీన్మార్ వార్తలు రాసినా ఏవి రాసినా ఒక జర్నలిస్ట్గా రాయలే, ఒక పేదోడి గుండె లోతుల్లోంచి రాసుకుంటూ వచ్చిన నేను అవన్నీ. అంటే నాకు అక్కడ కనెక్ట్ అయింది. సో కాబట్టి నేను ఇంకో రకంగా ఈ వ్యవస్థలోకి రావాలనేటువంటి ఉద్దేశంతో జర్నలిజంలోంచి ఇటు వచ్చిన తర్వాత తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ నుంచి కంటెస్ట్ చేసిన ఆ రోజు. ఆ తర్వాత నేను ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేసిన. ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేసినటువంటి సందర్భంలో నేను ఈ రోజు కూడా చెప్తా ఉన్నా, తీన్మార్ మల్లన్న చనిపోయేటప్పుడు ఒంటి మీద బట్టలే ఉండాలి అనేటువంటి మాట ఆ రోజు చెప్పిన, ఈ రోజు మాత్రమే చెప్తా ఉన్నా. ఎందుకంటే ఎవడన్నా కంటెస్ట్ చేసేటోడు నా ఆస్తులు ప్రభుత్వానికి రాసిస్తాడా ఎవడన్నా? నేను ప్రభుత్వం ముంగట యాక్షన్ ఇచ్చిన, తీసుకోవాలి ఆస్తులు తీసుకోవాలి అంటే నా ఇంటెన్షన్ మీరు క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది. నేను వేరే స్వార్థం కోసం వస్తలేను, నేను వచ్చేది క్లియర్గా ప్రజలకు మంచి చేయాలనేటువంటి ఉద్దేశంతో వస్తా ఉన్నా. ఇలా తీన్మార్ మల్లన్న సంపాదించుకోవాలనుకుంటే నిజంగా ఆ ఆలోచన ఉంటే నేను ప్రభుత్వంతో సఖ్యత ఉండి ఒక 10 పనులు చేయించుకొని ఒక కార్యక్రమం చేసుకొని నేను కూడా ఏదో చేయొచ్చు అని నా ఉద్దేశం అది కాదు. నేను చెప్పిన ప్రతి అంశం, నా జీవితంలో చెప్పిన ప్రతి అంశానికి ఆ అంశాలను నెరవేర్చడం కోసం పనిచేస్తా ఉన్నా. రెండోది, భారతీయ జనతా పార్టీలోకి తీన్మార్ మల్లన్న అప్పుడు పోయాడు కానీ యశోద గారు మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఎక్కడ కూడా చెప్పలే నేను. ఒకానొక సందర్భంలో నేను కేసీఆర్తో ప్రభుత్వంతో యుద్ధం చేస్తున్నటువంటి క్రమంలో నాకు అంటే నా మర్డర్కి ప్లాన్ చేసినారు, నా హత్యకి ప్లాన్ చేస్తే ఇంకా మూడోసారి నిజంగా కేసీఆర్ అధికారంలోకి వస్తే అది జరిగేది. సో దాని మీద ఆ తర్వాత కొంతమంది అధికారులతోటి ఆ నిఘా కార్యక్రమం, కొంతమందిని ఎంక్వైరీ అదంతా చేసినారు, అది అయిపోయింది. అయితే నేను ఇక కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి పొరపాటున వస్తాడేమో అని బెంగళూరులో కూడా ఆఫీస్ పెట్టి ఇక్కడ నుంచి అక్కడ షిఫ్ట్ కావడానికి భయపడ్డారు. అంటే భయపడం కాదు, అంటే నేను పోతుండొచ్చు కానీ నన్ను నమ్ముకున్న చిన్న చిన్న పిల్లలు ఉన్నారు చూసినావా, వాళ్ళ కోసం నేను ఉండాలి, ప్లస్ ఈ నన్ను నమ్ముకున్న సమాజం కోసం నేను ఉండాలి. నన్ను నేను సర్వైవ్ కావడానికి నేను అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసిన. ఒకానొక సందర్భంలో నేను ఆశ్రయం పొందడం ఇంపార్టెంట్ కాదు, నేను సర్వైవ్ అయినా లేదా అనేది నాకు ఇంపార్టెంట్ ఆ రోజుల్లో. సో ఆ రకంగా నేను ఎక్కడ అవకాశం దొరికిందో దాన్ని అందిపుచ్చుకుంటూ ముందుకు పోయి ఇవాళ ఇండిపెండెంట్గా మళ్ళీ నాకు నేను కొట్లాడుతున్నటువంటి క్రమంలో ఇండిపెండెంట్గా నిలబడ్డా. ఆ తర్వాత మళ్ళీ మొన్నటిసారి నేను కాంగ్రెస్ పార్టీలో కూడా జాయిన్ అయింది కేవలం రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఒకే ఒక్క హామీతో జాయిన్ అయినా, నేను కులగణన చేస్తా, నేను బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తా అనేటువంటి ఒక మాటతోటి జాయిన్ అయ్యడం జరిగింది. తదనుగుణంగా పోతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల్లో స్పష్టత దెబ్బతింటున్నప్పుడు నేను మళ్ళీ మాట్లాడుతున్నా కదా. సో ఇక్కడ ఈ లైన్ లో ఎక్కడ మిస్ అయింది అంటే నేను బతుకుంటే కదా మీరు ఇంటర్వ్యూ చేయడం, మరి నేను సర్వైవర్ నేనే లేను అనుకో, మీరు ఎవరిని ఇంటర్వ్యూ చేస్తారు ఇప్పుడు?